రెండు తెలుగు రాష్ట్రాలకి వరప్రధాని అయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ దగ్గరలో ఉన్నాము. ప్రస్తుతం జూరాల ఎగువ పడుతున్న వర్షాలకు గాను జూరాలతో పాటు శ్రీశైలం డ్యాము ఆల్మోస్ట్ ఇప్పటికే నిండడానికి వచ్చింది. దాంతోపాటుగా నాగార్జున సాగర్కి కూడా 5-10 రోజుల్లో వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మనం చూసుకున్నైతే గత ప్రభుత్వం ఆధునిక పనుల కోసం 4,000 కోట్లు, సుమారు 4,000 నుంచి 4,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఆధునిక పనుల కోసం. ఇక్కడ ఎడమ కాలువకైతే ఏదైతే సైడ్ వాల్స్, రీసైక్లింగ్ వాల్స్ అయితే ఏదైతే ఏర్పాటు చేశారో అది మొత్తం నాసిరక పనులుగా మనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే ముప్పారం నుంచి నిడ్బనూరు సమీపంలో ఉన్నాము. ఎడమ కాలువ ఏమిటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం సైడ్ వాల్స్ కూడా మొత్తం నెర్రలు బారి ఇక్కడ మొత్తం ఊడిపోయిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే వందల కోట్లు వెచ్చించి ఇంత పెద్ద పనులు చేసినప్పటికీ కూడా మొత్తం నాసిరకంగా ఇక్కడ ఉన్నటువంటి సైడ్ వాల్స్ మొత్తం నెరలు బారి మొత్తం ఊడిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఊడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధిత అధికారులు దీంతో పాటుగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే గత సంవత్సరం కూడా నిడ్బనూరు దగ్గర గండిపడి అక్కడ ఉన్నటువంటి ఎడమ కాలువ తెగి ఊర్లోకి వాటర్ అయితే ప్రవేశించడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రాణాపాయ స్థితి కానప్పటికీ అప్పటికి కూడా మొత్తం నిద్రలో ఉండగానే వాటర్ మొత్తం హాస్టల్లోకి వచ్చేసరికి అప్రమత్తమై సిబ్బంది వెంటనే వాళ్ళని సేఫ్ సైడ్ జోన్లోకి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఒక నెల రోజుల్లో ఎడమ కాలువ వాటర్ రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ ముప్పారం నుంచి నిడ్బనూరు మొత్తం సైడ్ వాల్స్ మొత్తం నెర్రలు బారి మొత్తం పెచ్చులుడిన పరిస్థితి కూడా మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే దీని సంబంధిత అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఈ సైడ్ వాల్స్ ఏదైతే ఉన్నాయో మరమ్మతుల పనులు కూడా చేయాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తాం. సాగర్ ఎడమ కాలువ ముకుందాపురం సమీపంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఎడమ కాలువ పనులు ఇక్కడ ఏదైతే 4,400 కోట్లతో పనులు అయితే ఇక్కడ శాంక్షన్ చేశారు. దాంతోపాటుగా మొత్తం వేశారు, కానీ మధ్యలో 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటరు మేర ఈ పనులు మొత్తం అప్పుడు నిలిపివేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు చేయకుండా దీన్ని ఇట్లాగే వదిలిపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం విజువల్లో కూడా చూసుకున్నట్టయితే మొత్తం కోతకు గురైంది. ఇక్కడ నుంచి మొత్తం టోటల్గా వన్ సైడ్ 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ అంత దూరం అసలు సిల్వే వర్క్లే లేకుండా కనిపిస్తూ ఉంది. విజువల్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక రైతు కూడా ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు మండా రామాంజనేయులు. ఓకే. ఇక్కడ ఈ కెనాల్ కింద మాకు 3 ఎకరాల భూమి ఉన్నది. మేము ఈ వ్యవసాయం చేసుకుంటేనే బతికే వాళ్ళం. అయినా గిట్లా మాకు ఈ కెనాల్ కట్ట కింద నరసింహలగూడెం కాడ పోయిన సంవత్సరం కాలువ కెనాలు బొంగపడడం జరిగింది. ఆ బొంగకు చాలామంది రైతులు నష్టపోయారు. మాకు గిట్లా దినదిన గండంగా ఇక్కడ కట్టకు మొత్తం గురైంది. ఇటువరకు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు 444 కోట్లు రిలీఫ్ అయిందని కేంద్రం గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ రిలీజ్ చేశారు. ఇప్పటికీ మాకు బీకేపాటు నుంచి ఇప్పుడు సమీపంలో ఉన్న పెద్దాలపల్లి చెరువు కాడికి ఇంకా సీసీ మాకు ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు. పోయిన గత సంవత్సరం ఈ కెనాల్కు చెరువుకు దగ్గర 1 కిలోమీటర్ చేయంగానే అన్యున్నల కారణాల వల్ల దేవుడు వర్ణించి మాకు కాలం అయ్యి అంతలోకి నీళ్ళు వచ్చినాయి. కెనాల్కు నీళ్ళు వదలడం జరిగింది. అకస్మాత్తుగా తోలిన కంకర కానీ ఇసుక కానీ మొత్తం ఇసిపెట్టిపోవడం జరిగింది. ఆ ఇసుకనిగా ఉన్న కాంట్రాక్టర్లు గిట్ట తోలి మాకు చూపించి రైతులకు చూపించి అది ఎత్తుకెళ్ళడం జరిగినది. మాగిట్లా ఇప్పుడు ఇక్కడనే మాకు సమీపంలో ఉన్న 7-5 కిలోమీటర్ల దూరంలో బొంగబడి కెనాల్ కట్ట దిగింది. కాబట్టి మాగిట్లా ఇక్కడ దినదిన గండంగా ఉన్నది. ఇక్కడ మాకు చూస్తామంటే మాకు ప్రాణాపాయంగానే ఉన్నది ఇక్కడ. సరే మేము వ్యవసాయం చేసుకుంటే బతుకోలేం, కానీ కాలం వచ్చి నెత్తిన కూర్చున్నది. వర్షాభావం ప్రవాహం వల్ల మనకు ఇప్పుడు మొలకశీర కడత కాడ నుంచి రైతుకు విత్తనం వేసుకునే తరుణం గిట్లా కాబట్టి ఆర్థిక కడత గిట్లా దగ్గరలో పడ్డది. రైతులు విత్తనాలు చల్లుకొని గిట్లా మేము వానదేవునికి వర్ణదేవునికి ఎదురు చూస్తున్నాం. నిన్నయాలనే చిరుజల్లులు కురిసి రైతు ముఖాన చిరునవ్వులు కురిపిస్తున్నాయి. పైన వచ్చే వర్షాల కారణంగా సాగర్ డ్యాముకు ఇప్పుడే వరద తాగిందని నిన్నయాల వచ్చే న్యూస్కు మేము తెలుసుకోవడం జరుగుతుంది. రైతులం శ్రీశైలం గిట్లా మొత్తం 215 టీఎంసీలకు 165 టీఎంసీలు నిండడం అనేది చెప్తుర్రు న్యూస్ ఛానల్ వారు. అయినా గిట్లా మేము టీవీలలో చూసి సిగురించి మేము రైతులం గిట్లా నార్లు పోయడం జరుగుతుంది. కానీ ఈ వచ్చిపోయే వానలకు ఎడకట్ట దిగుతుందా అని మాకు భయాందోళనగా ఉన్నాము.
రైతులం. ఇప్పుడు గతంలో కూడా మీరు చెప్పినట్టు ఇక్కడ ఉసుక కూడా కంకర కొట్టకపోయిందని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా మరి ఇప్పుడు 2 నెలల నుంచి మొత్తం ఎండాకాలమే ఉంది. సుమారు ఒక 6 నెలల నుంచి వర్షాలు లేక వాటర్ లేక మొత్తం నిలిచిపోవడం, ఈ కాలువ కూడా రిలీజ్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపిస్తలేవు. మరి ఇప్పుడు 6 నెలల నుంచి మొత్తం ఖాళీగా ఉన్నది. మరి అప్పుడు అధికారులు కానీ ఎవరైనా వచ్చి దీన్ని పరీక్షించారా? అధికారులకు చెప్పడం జరిగింది. మేము వచ్చిన కంకర పోయింది, ఇసుక పోయింది, అన్నీ పోయినది. మాకు మొన్న ఏప్రిల్ 20కి కెనాల్ మొన్న ఏప్రిల్కు 20కి కట్టేయడం జరిగింది. మొత్తం కిందికి ఖమ్మం దాకా నీళ్ళు పోయినాక ఇట్లా ఇప్పటిదాకా ఇట్లా ఏ అధికారికి ఇట్లా వచ్చి గిడ ఇట్లా ఉన్నది ఇట్లా చేసిందని ఏ డీ కానీ ఏఈ కానీ ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేరు. నిన్నయాల మేము ఎన్ఎస్పి లైన్ మెన్లని ఇది అడిగితే ఈ తంబాల కింద నిన్నయాల పడే వర్షాలకు గాలివానలకు ఈ లైన్ కింద దేవాలపల్లి లైన్కు మిరాలగూడ మున్సిపాలిటీకి లైన్ పోతుంది. 24 hours కరెంటు లైన్ పోతుంది. అది మేము వాళ్ళకు ఎన్ఎస్పి అధికారులకు తెలియజేస్తే వాళ్ళు దీని మీద ఉన్న లైన్ మెన్లు ఏఈలు ఈ ఆడాడ కంప చెట్లు కొట్టిపోయారు తప్ప కానీ పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు మొత్తం అట్లనే ఉండిపోయినాయి. ఇప్పుడు మీరు నిత్యం విధంగా నడుస్తూ ఉంటారు ఈ రోడ్డు మీద కాలువ మించి, ఇప్పటికే సగం కోతకు గురైంది. దీనికి మట్టి కూడా పోసేదన్న లెవెల్ చేస్తా ఉన్నారు. అక్కడక్కడ గుంతలు ఏర్పడతా గుంతలు నిన్నయాల అలా పెద్దవాళ్ళపల్లి షెర్లో ఏదో పెద్ద ట్యాంకు 1,00,000 క్యూసెక్కులతోని ఏదో ట్యాంక్ అది కట్టబోతుర్రంట. అది టెండర్లు ఓపెన్ అయినాయి అంట. నిన్నయాల మా కాడ ఇటు పక్క పెద్ద కట్ట ఉంటే గిట్లా R4 R3 అనే లెఫ్ట్ ఉన్నది మా దగ్గర. R4 R3 L7 లెఫ్ట్, R4 లెఫ్ట్ కాడ L7 లెఫ్ట్ పక్కల టిప్పర్లు పెట్టి వాటికి వారం 10 రోజులు సంది 5 టిప్పర్లు ఒక పెద్ద 200 జేసీపీతోని మట్టి దొరకపోయి దానికి బాట పోసి లోపల ఏదో ట్యాంక్ కడుతున్నా అనేది మాకు నిన్నయాల తెలిసిన సమాచారం అండి. ఇప్పుడు కార్తలు ఉన్నాయి కాబట్టి బలమైన కార్తలు రైతులు గిట్లా నార్లు పోసుకొని పంట వేసుకుంటేనే మా గిట్ట దిగుబడి బాగా వస్తుందని మేము గిట్ట కోరుతున్నాం. ఈ పంట గిట్లా రైతులకు మంచిగా వచ్చే వరదను బట్టి గిట్లా మాకు దబ్బున విడుదల చేసి మా గిట్ల ఈ కల్వేటుకు ఈ కాలువకు తెగిపోకుండా మీరు ఎప్పటికప్పుడు పరీక్షణలో అధికారులు ఉండి మా గిట్ల నీళ్ళు దబ్బున వదులుతారనేది మేము గిట్లా ఇప్పటికైనా కోరుకుంటున్నాం. ముకుందాపురం మేజర్ ఎడమ కాలువ మీద అయితే ఉన్నాం. ఇక్కడ మనం విజువల్లో కూడా చూసుకున్నట్టయితే మొత్తం కోతలకు గురై మొత్తం బండలు మొత్తం తేలి మొత్తం బండలు మొత్తం వరద కాలువలో నీళ్ళ ప్రవాహాన్ని కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే విజువల్లో కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏదైతే కాలువ అయితే ఉందో కట్ట ఏదైతే ఉందో సగానికి పైగా కోతకు గురైంది కూడా ఇక్కడ మనం లైవ్లో కనిపిస్తూ ఉంది, విజువల్లో కనిపిస్తూ ఉంది. వెంటనే దీని సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే దీన్ని పర్యవేక్షించి మరమ్మత్తు పనులు కూడా ప్రారంభించాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా దిగువన ఉన్నటువంటి పంట పొలాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని ఏదైతే ఈ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పరిస్థితులను పరీక్షించి దీన్ని వెంటనే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వెంటనే దీనికి సిల్వే వర్కులు కూడా చేయాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.